వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే టొమాటో బజ్జీ అన్నమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిని పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టేస్తే చాలా బాగా తింటారు అన్నమాట. ఇవి ఈ టొమాటో బజ్జీని రకరకాలుగా చేసుకుంటారనమాట. ఇది లోపల స్టఫింగ్కి ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటూ ఉంటారు. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక లేట్ చేయకుండా ఎంతో రుచిగా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 2 కప్పుల వరకు శనగపిండి తీసేసుకుంటున్నాను. మీకు కావాల్సినంత శనగపిండి తీసేసుకోండి. అలాగే అందులోకి తగినంత సాల్ట్, తగినంత వంట సోడా కూడా. వంట సోడా అయితే అసలు ఎక్కువ వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి, సరిపోతుంది. వీటిని ఒకసారి బాగా కలిపేసేయండి. అన్నింటినీ కలిపి మీరు కావాలి అనుకుంటే ఇందులోకి వాము కొంచెము, కారం కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, కారము వాము 2 కావాలంటే వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం వాము, ఓన్లీ వాము అయినా వేసుకోవచ్చు. సాల్ట్ సోడాతో పాటు ఈ శనగపిండిలో వాము ఒక్కటైనా వేసుకొని చేసుకోండి. ఎలా అయినా వేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మరీ పలుచగా కలపకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ ఇలా కరెక్ట్గా ఉంటేనే బజ్జీ వేసేటప్పుడు బాగొస్తుంది. మనము పిండి కలపడం స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఈ పిండి కలపడము, ఈ టొమాటోస్ వాష్ చేసి పెట్టుకోవడం, ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. తర్వాత టొమాటోస్ని నీట్గా వాష్ చేసేసి ఒక్కొక్కటి ఇందులోకి ఉంచాలన్నమాట. పిండిలోకి అద్దాలి. ఇలా పిండిలోకి అద్ది మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. ఆయిల్ మరి ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు, అలాగని తక్కువ హీట్ అయ్యి ఉండకూడదు, మీడియంగా హీట్ అయ్యి ఉండాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సినన్ని మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు మనము బజ్జీలు వేసుకొని చేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొంచెం లోతుగా ఉండే కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి బాగా మునగడం కోసం కొంచెం లోతుగా ఉండే చిన్న కడాయి తీసేసుకున్నాను. మీరు తీసుకున్న ఆయిల్కి తగ్గట్టు, కడాయికి తగ్గట్టు ఎక్కువైనా వేసేసుకోవచ్చు. ఒక 5 నుంచి 6 వరకు ఇలా ఒకేసారి వేసుకొని చేసుకోవాలన్నమాట. అలా అయినా చేసేసుకోండి. తర్వాత ఇక్కడ టొమాటో బజ్జీలన్నీ ఇలా వేసుకొని పక్కకు పెట్టేసుకొని, తర్వాత ఒక్కొక్క బజ్జీని తీసేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల టొమాటో ఉంటుంది కదా, ఈ టొమాటోని ఇందులో నుంచి పక్కకు తీసేయాలన్నమాట. ఇలా సపరేట్ చేసేసి ఇవి కప్స్లా చేసి పెట్టేసుకోవాలి. టొమాటోస్ పక్కకు తీసి చూస్తున్నారు కదా, ఇలా అన్నింటినీ మనం చేసుకున్న బజ్జీలన్నింటినీ ఇలా సపరేట్ చేసి ఇలా కప్స్లా చేసి పెట్టేసుకోండి. ఈ కప్లో మనము స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇందాక ఇందులో నుంచి తీసిన టొమాటో ఉంది కదా, దానికి ఇలా తోలు మొత్తం పైన తోలు తీసేసేయాలి. ఇలా మొత్తం చెక్కు తీసేసిన తర్వాత తొడిమ ఉంటుంది కదా, ఆ తొడిమను కూడా కట్ చేసేసుకోవాలి. ఇలానే అన్నింటికి చేసి పెట్టేసుకోండి. తర్వాత ఈ టొమాటోలని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్నవైతే 2-3 వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసేసి తర్వాత ఇందులోకి ఇక్కడ నేను బింగో ప్యాకెట్ ఉంటుంది కదా, బింగో అలాగే లేస్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం లెమన్ కూడా వేసేసుకోవాలి. లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోండి. అలాగే కారంకి తగ్గట్టు కారము, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా. మీరు కావాలనుకుంటే ధనియాల పొడి స్కిప్ చేసేయచ్చు, కొంచెం కావాలనుకుంటే గరం మసాలా అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా అన్నింటినీ బాగా కలుపుకోవాలి. బింగోస్ బాగా కలుపుకొని ఇందాక కప్స్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ కప్స్లోకి ఈ స్టఫ్ని పెట్టేసుకొని తినేయాలి. అంతే అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. ఇందులోకి మనము బింగోస్ వేసాం కదా, బింగోస్ ప్లేస్లో, బింగోస్ అంత మంచిది కాదు కాబట్టి నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను అనమాట. వాళ్ళు బింగోస్ అవి తినకూడదు అంటే మన మాట వినరు కదండి. అప్పుడప్పుడు అన్నిసార్లు వినరు కదా, ఒక్కొక్కసారి అలానే కావాలని మొండి పట్టు పడతారు కదా, వాళ్ళ కోసం ఈ బింగోస్ వేసి చేస్తున్నాను. మీరు బింగోస్ ప్లేస్లో ఈ అటుకులు ఉంటాయి కదా, అటుకులు అలాగే కార్న్ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసేసుకోండి. అలాగే పల్లీలు కూడా డీప్ ఫ్రై చేసుకొని మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి, సరిపోతుంది. ఓన్లీ అటుకులైనా, లేదు అంటే కార్న్ ఫ్లేక్స్, పల్లీలు ఎలా అయినా వేసేసుకోండి, సరిపోతుంది. ఈ బింగోస్ ప్లేస్లో మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.